శ్రీ గురుభ్యో నమః. శాస్త్రపరమ వీక్షకులకు పునఃస్వాగతం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. శ్రీదేవి నవరాత్రుల్లో 3వ రోజు నవదుర్గలలో అమ్మవారిని చంద్రఘంట రూపంలో మనం ఉపాసన చేయడం జరుగుతుంది. చంద్రఘంట అంటే అమ్మవారు అర్ధచంద్రుడిని తన కిరీటంలో తలపైన ధరిస్తుందన్నమాట. ఆ చంద్రుడు గంట ఆకారంలో ఉండటం వలన చంద్రఘంట అనేటటువంటి పేరు వచ్చింది. ఈమె చంద్రఘంట అమ్మవారి యొక్క ధ్యానమంత్రము పిండజప్రవరారూఢ చండకోపాస్త్రగైరుత ప్రసాదం తను తే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. ఇది అమ్మవారి యొక్క ధ్యాన మంత్రము. అమ్మవారు శరీరం బంగారు కాంతితో ఉంటుంది. ఈమె 10 చేతులను కలిగి ఉంటుంది. ఈ చేతులందు ఖడ్గము, బాణము, ఇక మిగతా అస్త్రశస్త్రాలన్నీ కూడా కలిగి ఉంటుంది. ఈమె సింహ వాహనారూఢ, ఎప్పుడు సింహం పైన అధిరోహించి ఉంటారు అమ్మవారు. ఈమె ఎప్పుడు కూడా యుద్ధ ముద్రలో ఉంటారు, అంటే ఎప్పుడు యుద్ధానికి వెళ్ళిపోవడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి యుద్ధ ముద్రలో ఉంటారు. ఈమె గంట నుంచి వచ్చేటటువంటి శబ్దం వినే చాలామంది రాక్షసులు, శత్రువులు భయభ్రాంతులకు లోనవుతారని, ప్రాణాలు కోల్పోతారని కూడా మనకి తెలుస్తూ ఉంది. కానీ ఈమె మాత్రం ఉపాసకులకు మాత్రము మిక్కిలి సౌమ్యంగాను ప్రశాంతంగాను ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. ఇది అమ్మవారి యొక్క ఆరాధన ఎప్పుడు శుభఫలదాయకము. భక్తుల కష్టాలని తీరుస్తారు అతి శీఘ్రంగా, అంటే చాలా త్వరగా తీరిపోతాయి భక్తుల యొక్క కష్టాలు. ఈ సింహాసనారూఢ అయినటువంటి అమ్మవారిని మనం సేవించడం వలన పరాక్రమశాలుగా నిర్భయంగా, అంటే భయం లేనివారుగా ఉంటారు. ఎటువంటి విధమైన భయాలు కూడా వారిని ఏమీ బాధించవు అన్నమాట. ఇది చంద్రఘంట అమ్మవారి యొక్క విషయము. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంద్రకీలాద్రి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారికి అన్నపూర్ణ అలంకరణలో 3వ రోజున రేపు మనం ఉపాసన చేయడము, ప్రార్థించడము, అర్చన చేయడము జరుగుతుంది. అన్నపూర్ణాదేవి అమ్మవారు అలంకరణ రోజు ఈరోజు 3వ రోజు. అన్నపూర్ణాష్టకం చదవచ్చు. అన్నపూర్ణ అష్టోత్తర నామాలతోటి అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని తెల్ల పూలతో పూజించాలి, అంటే మల్లె పువ్వులతో పూజించవచ్చు. నీలిరంగు చీర అమ్మవారికి ధరింపు చేస్తారు రేపు ఇంద్రకీలాద్రి మీద. ఇంకా నైవేద్యంగా మినప వడలు లేదా పులిహార కూడా నైవేద్యంగా చేస్తారు. ఇది మనకి విశేషమైనది ఏంటంటే అన్నపూర్ణ అష్టోత్తరము, అన్నపూర్ణ అష్టకము. వీటి వలన మనం అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతాము. రేపు 4వ రోజు కూష్మాండ అమ్మవారు 4వ దుర్గగా ఎలా ఉంటారు ఏమిటన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. శుభం భవతు.